కథానంద లహరి సభ్యులకు సాహితీ మిత్రులకు మా నమస్కారం. ఇన్నాళ్ళు మా కథలను, కవితలను, పాటలను ప్రోత్సహించిన మీ అందరికీ మా ధన్యవాదాలు. 100 వీడియోలు దాటిన ఈ తరుణంలో బయటి సాహితీ ప్రియులు, కవులు తమ కథలు, కవితలు కూడా వీడియో రూపంలో తీసుకురమ్మని కోరుతున్నారు. ఈ మెట్లు కథ దాని పర్యవసానమే. మీ రచనలు కూడా రూపుదిద్దాలంటే మా ఫోన్ నంబర్లకు సంప్రదించండి. తక్కువ బడ్జెట్లో లైఫ్ టైం రికార్డ్ క్రియేట్ చేసుకోండి. ఇట్లు మీ సాహితీ సేవలో కథానంద లహరి. నమస్కారం. మెట్లు రచన సమర్పణ భువన గోపీనాథ్. స్కూల్ ఆవరణ అంతా హడావిడిగా ఉంది. పిల్లలకు జీతాలు కట్టే తల్లిదండ్రులు ఒకవైపు, పుస్తకాలకు డబ్బు కట్టేవాళ్ళు మరోవైపు, పుస్తకాలు తీసుకునే వరస మరోవైపుగా బారులు తీరి ఉన్నారు. స్కూల్ ఫీజు భర్తీ చేసి శివ ఆఫీస్కి వెళతానని వెళ్ళిపోయాడు. గంట పర్మిషన్ మాత్రమే దొరికిన శివ నుంచి మరేమీ ఆశించలేదు పద్మ. స్కూల్ ఫీజు కట్టిన రసీదులు చూపించి పుస్తకాలకి డబ్బు కట్టి ఆ రసీదులతో పుస్తకాలు తీసుకోవడానికి పిల్లల దగ్గరికి వచ్చింది. మొత్తానికి 8 గంటలకి లైన్లో నుంచున్న వాళ్ళు గేటు దాటడానికి 11 గంటలైంది. ఎలాగో అలాగా 2 బస్తాల పుస్తకాలతో 2 పిల్లలతో పక్క వీధిలో ఉన్న ఇంటికి వచ్చి పడింది పద్మ. వచ్చి రావడంతోనే పిల్లలకి అన్నాలు కలిపి కంచాలలో పెట్టింది. పెద్దది రమ్య సాత్వికురాలు. భోజనం కాగానే అమ్మ, చెల్లెలు నిద్రపోయినా బాధ్యతగా తను అక్కడే ఉండి కొత్త పుస్తకాలు తిరగేస్తూ ఉంది. టీ చేసుకుని కప్పులోకి వంచుకొని తాగుతూ కుర్చీలో కూర్చుంది పద్మ. తన సంసారం తనకి తృప్తికరంగానే ఉంది. భర్తకు బ్యాంకులో ఉద్యోగం, మంచివాడు, పిల్లలు ముత్యాలు, తను పొదుపరి. భర్త జీతంలో కొంత బ్యాంకులో పిల్లల పేరిట రికరింగ్ డిపాజిట్లు, నగల కొట్లలో చీట్లు కట్టి ఇంటి ఖర్చులకు కూడా తడుముకోకుండా సర్దుబాటు చేస్తుంది. కానీ స్కూల్ తెరిచే ముందు మే, జూన్ నెలల్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆఫీస్లో లోన్ తీసి ఏడాది అంతా తీరుస్తూ ఉంటారు. మరి ఏ సందర్భంలోనూ తన డబ్బుకి ఇబ్బంది పడలేదు. ఉన్నంతలో బాగానే భర్తకి, పిల్లలకు సర్దేది. ఈ ఏడాది 2వ దాన్ని కూడా బళ్ళో చేర్చారు. తనకి ఇంకొంచెం తీరిక దొరుకుతుంది. ఆ సమయాన్ని వృధా చేయకుండా ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన ఆమెను తొలుస్తోంది. కానీ ఏం చేయగలదు? పార్ట్ టైం జాబ్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఉంటే బాగుండును. రోజు టెన్షన్గా 9 నుంచి 5 దాకా పనిచేయాలంటే కుదరదే. ఇంకా ఆలోచనల్లోనే ఉంది పద్మ. పొద్దున్న బడిలో రాధిక పద్మను చూసి హాయ్ పద్మ అని పలకరించింది. అరే రాధా, నువ్వెట్టా ఇక్కడ? ఆశ్చర్యం వెలిబుచ్చింది పద్మ. మా బంటిని ఇక్కడే 3rd చేర్చాం. మంచి స్కూల్ కదా, రోజు వచ్చి దింపి ఆఫీస్కి వెళ్తాం. నువ్వు జాబ్ చేస్తున్నావా? ఆశ్చర్యంగా అడిగింది పద్మ. అవును, ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నా. కనుకనే 10 గంటలకు ఆఫీస్లో ఉంటే చాలు. 6 గంటల దాకా ఆఫీస్లో ఉంటాను గనక పని మనిషి వచ్చి బంటిని ఇంటికి తీసుకువెళ్తుంది. పాలు, బిస్కెట్లు ఇచ్చి మళ్ళీ ఆఫ్టర్ స్కూల్ కేర్లో దించి పెడుతుంది. నేను, మా వారో ఆఫీస్ నుంచి వస్తూ తీసుకువస్తాం. నువ్వెక్కడ పని చేస్తున్నావు? కాలేజీలో బాగా యాక్టివ్గా ఉండేదానివి. ఎందరు పిల్లలు? ప్రశ్నలతో తడిపేసింది. నేను హోమ్ మేకర్ని, గృహలక్ష్మిని అన్నమాట. మా వారికి బ్యాంకులో ఉద్యోగం, 2 ఆడపిల్లలు. చిన్నదాన్ని ఈ ఏడే LKGలో చేర్చాం. పెద్దది 3వ తరగతి చదువుతోంది. అదిగో వాళ్లే అని దూరంగా ఉన్న పిల్లల్ని చూపించింది పద్మ. అదేమిటి, నువ్వు ఉద్యోగం చేయటం లేదా? నీ చదువు, టాలెంట్, సమయం వృధా చేసుకుంటున్నావా? పనివాళ్ళు దొరికే మన దేశంలో ఇంటి పని మనకెందుకోయ్? డబ్బు పడేసే ఇంటి పని, వంట పని వాళ్లే చేస్తారాయే. ఇంతోటి దానికి మన డిగ్రీలు ఎందుకు? దండగా. అదేంటి రాధా, పిల్లల్ని పెంచటంలోనూ ఇల్లు సర్దుకోవటంలోనూ మనకు బాధ్యత లేదంటావా? నా పిల్లలకి హోంవర్క్ నేనే చేయిస్తా. వాళ్ళకి మంచిగా ఆహారం, శుచిగా, శుభ్రంగా నేనే తయారు చేస్తా. వాళ్ళకి ఇండోర్ గేమ్స్ కానీ, క్విజులు కానీ, పజిల్స్ కానీ నేనే ఆడటం నేర్పుతా. వాళ్ళతో గడిపే సమయం నాకెంత విలువైందో తెలుసా? నేను ఎంతో సంతోషంగా ఉన్నాం. అంతలో వాళ్ళ వంతు రావటంతో ఫీజు కట్టి పిల్లల దగ్గరికి వెళ్ళారు. మా ఇల్లు పక్కనే, వీలైతే రా.
ఇప్పుడు కాదులే, సోమవారం సెలవు పెట్టా, స్కూల్ రీఓపెనింగ్ కదా, ఆ రోజు వస్తాలే అని బుక్స్ తీసుకొని వెళ్ళిపోయింది రాధిక. రాధిక మాటలు ఆమె మనసును కొంత అలజడి పెట్టాయి. సంఘానికి నువ్వు ఏం చేశావు? నీ చదువు అంతా వేస్ట్. నీ డిగ్రీల ప్రయోజనం ఏంటి? ఉత్త వెజిటబుల్ అయిపోయావన్నమాట. నిన్ను చూస్తే జాలేస్తోంది. నాన్సెన్స్. నేను ఏమి చేయలేదా? ఫ్యామిలీ ఫస్ట్ అనుకొని దానికోసం, తన పిల్లలకి తల్లి అవసరం తీర్చడం కోసం తన ఉద్యోగానికి ప్రయత్నించలేదు, కానీ తను తలుచుకుంటే జాబ్ చేయలేదా? ఇప్పుడు చిన్నది కూడా స్కూల్లోని ఫుల్ డే ఉంటుంది కనుక తన ఉద్యోగం కోసం ప్రయత్నించగలదు. చూస్తా, రేపే మొదలెడతా అని నిర్ణయించుకొని తనకి తెలిసిన 2-3 చెవులలో వేసి పెట్టింది. వాంటెడ్ కాలమ్స్ చూడటం మొదలెట్టింది. 3వ రోజు తన కజిన్ ఒక చోట ఆఫీస్ అసిస్టెంట్ పని ఖాళీగా ఉందని చెప్తే వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ కూడా తీసుకొని తయారైంది. రాధికకు మనసులో లేదు. పద్మ ఏమంది? తను ఇంటి పట్టున ఉండి భర్త బాధ్యతలు పంచుకోబట్టి తన భర్త ఆఫీస్లో పని మీద ఏకాగ్రత సాధించి మంచి పేరు తెచ్చుకుంటున్నాడా? అతనికి ఇంటి బాధ్యతలు ఏమీ ఇవ్వకుండా అన్ని పనులు తనే చేస్తుందిట. తన చదువుకు సార్థకత అందులోనే ఉందిట. తన పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి, కూతురు ఎప్పుడూ చదువులో ముందుగా ఉండటానికి తనే కారణంట. వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దటమే తన వంతు సంఘసేవట. అంటే తను ఉద్యోగం చేయటం వల్ల సంసార బాధ్యతను విస్మరించినట్లా? నిజమేనేమో. బిల్లులు కట్టాలన్నా, ఇతర అవసరాల కోసం సెలవు పెట్టవలసి వచ్చినా తన భర్త చాలా ఇబ్బంది పడతాడు. ఒక్కసారి విసుక్కుంటాడు కూడా. అప్పుడప్పుడు మాట అనుకోవటం కూడా వద్దు. ఇద్దరూ సెలవు పెట్టలేనప్పుడు టెన్షన్తోనే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. పిల్లలకి ఆరోగ్యం బాగా లేనప్పుడు నువ్వు ఉండవా మమ్మీ అని దీనంగా అడిగినా కూడా ఉండలేకపోయేది. తను ఉద్యోగం చేసి కుటుంబ భారాన్ని పంచుకొని సంఘానికి సేవ చేస్తున్నది అనుకున్నది, కానీ తన కుటుంబానికి తల్లిగా, భార్యగా తను అందించే సేవలో లోపం జరుగుతోందని గుర్తించలేదు. పిల్లల చదువు విషయంలో కానీ, వారి ప్రాజెక్టులలో కానీ, వారి ఆటపాటల్లో కానీ ఏనాడు తను మనస్ఫూర్తిగా పాలు పంచుకోలేదు. పెద్ద కూతురిని తన తల్లి బాధ్యతలో వదిలింది. చిన్నవాడిని పని మనిషి మీద ఆఫ్టర్ స్కూల్ కేర్లో ఉంచింది. తను చేసే ఈ ఉద్యోగం వేరే ఎవరైనా కూడా చేయగలరు, కానీ తన పిల్లలకి తల్లిగా వేరే ఎవరు ఉండగలరు? తన భర్త అవసరాలు తనుగాక వేరే ఎవరి ద్వారానైనా తీర్తే తను భరించగలదా? తామిద్దరూ కలిసి సంతోషంగా గడిపి ఎంతకాలమైంది? తనకెందుకు ఇది తోచలేదు? ఈ రోజు పద్మను కలవటం వల్లనే జీవితానికి మరో ముఖ్యమైన ప్రయోజనం ఉన్నదని తెలిసింది. వెంటనే నేను రాజీనామా ఇచ్చి మంచి తల్లిగా, భార్యగా నా విధులు నెరవేరుస్తాను. నా కూతురుని కూడా ఇక్కడే ఉంచుకొని చదివిస్తాను. అత్తగారిని, మామగారిని కూడా ఇక్కడే ఉంచుకొని మంచి కోడలిగా వారిని ఆదరిస్తాను. ఇహనైనా నేను చేదార్చుకున్న స్వర్గాన్ని సాధిస్తాను అని తన నిర్ణయాన్ని వెంటనే అమల్లో పెట్టింది రాధిక. 4 రోజుల తర్వాత పిల్లల్ని స్కూల్లో దింపి వడివడిగా ఆఫీస్కి వెళ్ళింది పద్మ. ఆ రోజు మొదటి రోజు ఆలస్యం కారాదని ఆటోలో వెళ్ళింది. ఆఫీస్ మెట్లు ఎక్కుతుంటే ఎదురుగా మెట్లు దిగుతూ కనబడింది రాధిక. అరే, ఇక్కడే నన్ను పనిచేసేది? ఆశ్చర్యం, సంతోషం కలగలిపి అడిగింది పద్మ. పని చేసేది కాదు, పని చేసింది అను. రిజైన్ చేసి 4 రోజులైంది. వాళ్ళ జీతం సెటిల్ చేసుకొని వెళుతున్నాను. ఈ రోజు నుంచి కొత్త అసిస్టెంట్ చేరుతున్నదిట్లే. నిన్ను చూసిన తర్వాతనే నా తప్పు నాకు అర్థమైంది. అందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. అది సరే కానీ నువ్వేంటి ఇక్కడ? షాపింగా? నీతో మాట్లాడిన తర్వాత నేను ఆలోచించాను. చదువుని ఇంటికి, పిల్లలకే పరిమితం చేసుకున్నా ఉద్యోగం చేసి ఆర్థికంగా కూడా వాళ్లను పుష్టి ఇవ్వవచ్చని ఉద్యోగం కోసం ప్రయత్నించా. ఇక్కడే ఒక ఆఫీసులో దొరికింది. ఇవాళే చేరుతున్నా. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. వస్తాను, ఆలస్యం అవుతుందో ఏమో, మళ్ళీ కలుద్దాం. అవాక్కైపోయింది రాధిక. తాను దిగే మెట్లే పద్మ ఎక్కుతోంది. ఏది సరియైన నిర్ణయం? ఉద్యోగమా, గృహిణిత్వమా? జీవితంలో
నేల విడిచి సాము చేయరాదు గాని ఎక్కవలసి వచ్చినప్పుడు మెట్లు ఎక్కవలసిందే, దిగవలసి వచ్చినప్పుడు దిగి నేలపై నడవలసిందే. రెండు ముఖ్యమైనవే. స్త్రీలు ఉద్యోగం చేయటం తమ కుటుంబ పరిస్థితులను తమను మెరుగుపరుచుకోవటానికే గాని కుటుంబ క్షేమాన్ని మరవటానికి కాదు. ప్రస్తుతం పద్మస్థితి అదే. మెట్లు రచన సమర్పణ భువన గోపీనాథ్.